అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ స్టాండ్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. నెక్స్ట్ అలాగే మనం మగ్గం వర్క్ స్టాండ్కి క్లాత్ని ఫిట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి కొంచెం చిరిగిపోతున్నట్టుగా జాడు వచ్చినట్టుగా ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను అండి. అలాగే నేను ముందు వీడియోలో ఇంట్లోనే మగ్గం వర్క్ స్టాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ స్టాండ్ అనేది నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 450కి తీసుకున్నానండి. మనకి మీషోలో కూడా ఈ స్టాండ్ అనేది ఉన్నది. సో మీరు కావాలంటే మీషోలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు ఈ స్టాండ్ అనేది తీసుకున్నానండి. మనకి ఇలా ఐరన్ స్టాండ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ అలాగే 4 లెగ్స్ అనేవి ఇస్తారండి. ఈ 4 పిల్లర్స్కి కూడా మనకి స్క్రూ అనేది ఇస్తారు. సో చూసారు కదండి, ఈ స్క్రూస్ అన్నీ కూడా తీసేసుకొని మనకి ఐరన్ రింగ్ ఇచ్చారు కదా, ఆ రింగ్ చుట్టూ కూడా మనకి 4 హోల్స్ అనేవి ఇచ్చారండి. ఆ హోల్స్లో వీటిని మనం ఫిట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఈ 4 పిల్లర్స్కి ఉన్న స్క్రూస్ అన్నిటిని కూడా తీసేసుకుందాము. సో ఈ 4 స్క్రూస్ కూడా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిల్లర్స్ అనేవి మనకి రింగ్కి 4 హోల్స్ ఇచ్చారు కదా, ఆ హోల్స్లో పెట్టుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు నార్మల్గా ఈ 4 హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్కి మీరు ఎంత అయితే రౌండ్ చేయగలరో, ఎంత టైట్గా బిగించగలరో అంత టైట్గా అయితే బిగించండి. 4 హోల్స్లో కూడా ఈ పిల్లర్స్ అనేవి. ఈ స్టాండ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనము మగ్గం వర్క్ మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఈ స్క్రూస్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. సో మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు ఇలానే పెట్టేసి ఉంచారనుకోండి, మనకి ప్లేస్ అనేది చాలా ఆక్యుపై చేసేసినట్టుగా అయితే ఉంటుంది. సో మనము ఇది మగ్గం వర్క్స్ మొత్తం కూడా పూర్తి చేసేసాక మళ్ళీ ఈ స్క్రూస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మనం ఒక దగ్గర అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా 4 పక్కల కూడా మనం పిల్లర్స్ అనేవి మీకు ఎంతవరకు వీలుంటుందో అంతవరకు టైట్ చేసుకొని నెక్స్ట్ అలాగే ఇలాంటి ఒక ఫ్లక్కర్ ఉంటుంది కదా మనం టైట్ చేసుకోవడానికి, సో దాన్ని యూజ్ చేసుకొని ఇంకా టైట్గా అయితే మీరు చేసుకోండి. సో మీరు ఇది ఎంత టైట్గా బిగించుకుంటే అంత మనకి స్టాండ్ అనేది బాగుంటుంది మనకి వర్క్ చేసుకోవడానికి. సో మీరు అటు ఇటు కదలకుండా కొంచెం గట్టిగానే మీరు ఈ స్క్రూస్ అనేవి గట్టిగా బిగించుకోండి. సో నేనైతే ఈ ఫ్లక్కర్ సహాయంతో 4 సైడ్స్ కూడా నేను గట్టిగా బిగించుకున్నాను. మగ్గం వర్క్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మనకి మగ్గం స్టాండ్ అనేది ఉండాలండి. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఫ్రేమ్ ఉంటుంది కదా, మనము 18 ఇంచెస్ ఫ్రేము, ఆ ఫ్రేమ్ని తీసుకొని దానికి మనము బ్లౌజ్ ఫిట్ చేసి వాళ్ళైతే వర్క్ అనేది చేస్తారు. సో అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా రాదండి, కానీ ఎక్కువగా టైం వేస్ట్ అనేది కూడా అవుతుంది. అలాగే మనకి ఇటువంటి స్టాండ్ ఉండడం వల్ల ఏంటి అంటే, మనకి ఇది హైట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా బ్లౌజ్ అనేది వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మీరు మగ్గం వర్క్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలా స్టాండ్ తెచ్చుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేవి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటిది స్టాండ్ అనేది కొనుక్కోవచ్చు. లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మనం మగ్గం కూడా, అంటే స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని అయితే చెక్కతో కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు. అంటే మగ్గం వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేనైతే చెప్తున్నాను. సో మనం స్టాండ్ అనేది ఇలాగా బిగించుకోవాలి. మీకు ఎలా ఉండాలి అంటే, మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఆ స్టాండ్ అనేది అటు ఇటు ఊగకుండా ఉండే విధంగా గట్టిగా బిగించుకోవాలి. సో ఇప్పుడైతే మనము ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. ఫ్రేమ్ని మనము, ఇది 18 ఇంచెస్ ఫ్రేమ్ అండి. ఇది మనకి ఇన్నరు అవుటరు ఉంటుంది. లోపలది వచ్చేసి ఇన్నర్ రింగ్ అండి. ఇక్కడ మనకి స్క్రూ అనేది ఉంటుంది కదా, నేను లూజ్ చేస్తున్నాను, అది వచ్చేసి అవుటర్ రింగ్. సో ఇప్పుడు దీనికి మనము అవుటర్ రింగ్ కాకుండా ఇన్నర్ రింగ్కి మనమైతే క్లాత్ అనేది చుట్టుకోవాలండి. సో ఎందుకు అంటే, మనము బ్లౌజెస్ అనేది వర్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది చక్కగా ఉంటుంది కదా, సో ఇది చెక్కది అవ్వడం వల్ల మనం బ్లౌజ్ అనేది గట్టిగా ఫ్రేమ్కి లాగుతాము. సో అలా లాగడం వల్లనే మనకి బ్లౌజ్ అనేది డ్యామేజ్ అయితే వస్తుందండి. నార్మల్ బ్లౌజెస్ కాకుండా మనము హెవీ వర్క్ బ్లౌజెస్, రేట్ బ్లౌజెస్ ఏమైనా చేసినప్పుడు కూడా మనకి గట్టిగా లాగామనుకోండి, ఆ బ్లౌజ్ అనేది పాడైపోతుంది. నెక్స్ట్ అలాగే మనకి వర్క్ కూడా అంత బాగా రాదండి. మనకి ఈ చెక్కది ఫ్రేమ్ ఉండడం వల్ల మనం గట్టిగా అయితే లాగేస్తాము, క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనము ఈ ఇన్నర్ ఫ్రేమ్కి మీరు కాటన్ క్లాత్ అని కానీ, వూల్ కానీ, నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనము లంగాలకి కానీ లేకపోతే
చుడిదార్స్కి మనం లాడా వేసుకుంటూ ఉంటాం కదండి. సో దాన్ని అయితే నేను ఇక్కడ చుట్టుకుంటున్నాను. ఇది మనకి కొంచెం కాటన్ లాగే ఉంటుంది. సో మీరు ఇది లేకపోతే కాటన్ క్లాత్ని మీరు సన్నంగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. మనకి బయట కూడా కాటన్ క్లాత్వి రోల్స్ అయితే దొరుకుతాయి. సో వాటినైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోతే మీరు వూల్ కూడా చుట్టుకోవచ్చండి. ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ అనేది మనం చుట్టుకోవాలి. మీరు తిన్నంగా చుట్టుకోకూడదండి. కొంచెం క్రాస్గా వచ్చే విధంగా మీరు క్లాత్ని అయితే చుట్టుకోవాలి. ఇలా మనము ఇన్నర్ రింగ్కి ఇలా క్లాత్ అనేది చుట్టుకోవడం వల్ల మనము ఆరీ స్టాండ్కి ఫ్యాబ్రిక్ అనేది ఫిట్ చేసుకున్నప్పుడు టైట్గా ఉంటుందండి. మనము ఎంత గట్టిగా లాగినా కూడా ఆ బ్లౌజ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఫ్యాబ్రిక్ అనేది పాడవకుండా ఉంటుందండి. సో మీరు ఇలా రోలర్ చుట్టుకునేటప్పుడు మనకి తిరిగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొంచెము క్లాత్ అనేది తీసుకొని అక్కడ పిన్ చేసేయండి. పిన్ చేసేసాక మళ్ళీ ఆ పిన్ అనేది తీసుకొని మీకు ఎంత కావాలో చుట్టుకోవడానికి చూసుకొని మళ్ళీ అంత తీసుకొని మళ్ళీ పిన్ అనేది చేసేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనం రింగ్ మొత్తానికి కూడా క్లాత్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇన్నర్ రింగ్ చుట్టూ కూడా క్లాత్ అనేది చుట్టేసుకున్నాను. ఇలా చుట్టుకున్నాక మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అంటించుకోకుండా సూది దారంతో గట్టిగా లాగి కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టడం వల్ల మనకి ఇది అనేది స్టేబుల్గా ఉంటుంది. అసలు ఎప్పటికీ కూడా ఇది ఊడిపోకుండా ఉంటుందండి. సో మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల సో చూసారు కదా, నేను మొత్తం కూడా ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకున్నాను. సో టోటల్గా ఇన్నర్ రింగ్కి మనం క్లాత్ని చుట్టుకుంటే సరిపోతుందండి. అవుటర్ రింగ్ అయితే అవసరం లేదు. ఇలా ఇన్నర్ రింగ్కి మనం క్లాత్ని చుట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము ఈ ఫ్రేమ్కి క్లాత్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇన్నర్ రింగ్ అనేది కింద వేసుకొని దానిపైన ఫ్యాబ్రిక్ అనేది వేసుకోవాలండి. ఇలా ఫ్యాబ్రిక్ని వేసుకున్నాక ముడతలేమీ లేకుండా బాగా చూసుకొని దీనిపైన అవుటర్ రింగ్ అనేది వేసుకోవాలి. నేను అవుటర్ రింగ్ అనేది ఆల్రెడీ నేను లూజ్ చేసుకున్నానండి. మీరు లోపల ఉన్న ఇన్నర్ రింగ్ ఉంది కదా మనకి, ఆ ఇన్నర్ రింగ్కి అవుటర్ రింగ్ అనేది కరెక్ట్గా ప్లేస్ అవ్వాలండి. సో కరెక్ట్గా ప్లేస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో మీకు ఇంకా టైట్గా ఉంది అనుకోండి లోపల ఉన్న ఇన్నర్ రింగ్కి, మీరు అక్కడ పైన ఉన్న స్క్రూ అనేది లూజ్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్నాక మనం క్లాత్ అనేది గట్టిగా లాగాలండి. ఇలా గట్టిగా లాగుతూ మనము పైన ఉన్న స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. సో మనం క్లాత్ అనేది గట్టిగా లాగుతూ స్క్రూని టైట్గా చేసుకుంటూ మనం క్లాత్ అనేది లాగాలండి. సో ఇలా లాగడం వల్ల ఏంటి అంటే మనకి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంటుంది కదా, మనం డిజైన్ అయితే వేస్తున్నామో అది ఫినిషింగ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు లోపల ఉన్న క్లాత్ అనేది టైట్గా ఉంది లేనిది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనము ఈ స్క్రూ అనేది టైట్ చేసుకుంటూ క్లాత్ అనేది గట్టిగా లాగినప్పుడు మనం సెంటర్లో కొడితే మనకి సౌండ్ రావాలండి. సో అలా సౌండ్ వచ్చింది అనుకోండి మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టే. సో అలాగా మనం స్క్రూ అనేది టైట్ చేసుకుంటూ మనం క్లాత్ అనేది గట్టిగా లాగాలి. మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఎంత గట్టిగా లాగినా కూడా డ్యామేజ్ అవ్వదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్నర్ రింగ్కి మనం క్లాత్ అనేది చుట్టుకున్నాం కాబట్టి క్లాత్ అనేది ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు. సో ఇలానే మీరు స్క్రూ అనేది టైట్ చేసుకుంటూ క్లాత్ అనేది గట్టిగా లాక్కోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం డిజైన్ చేస్తూ ఉంటాం కదా మగ్గం వర్క్ చేసినప్పుడు, అది మనకి లూజ్గా ఉంది అనుకోండి మనకి డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా టైట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను కొట్టి చూస్తే నాకు ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్లా అనిపించి సో ఇంకా గట్టిగా లాగుతున్నానండి నేను క్లాత్ అనేది. సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉంది. సో చూసారు కదండి, మనము ఫ్రేమ్కి ఫ్యాబ్రిక్ని ఎలా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి అనేది. మీకు మగ్గం వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ పైన మార్కింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడైతే దీన్ని మనం స్టాండ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా చూసేద్దాము. ఇప్పుడైతే మళ్ళీ స్టాండ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ స్టాండ్ తీసుకున్నప్పుడు మనకి మధ్యలో ఇలా బోల్ట్ అనేది ఉంటుంది. మనం తీసుకున్న ఫ్రేమ్ అనేది 18 ఇంచెస్ కదా, మీరు 14 ఇంచెస్ 16 ఇంచెస్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి కదండి. సో వాటిని కూడా మనము పెట్టుకున్నప్పుడు టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడైతే పనిచేస్తుంది. నెక్స్ట్ అలాగే మనము ఫ్రేమ్కి క్లాత్ అనేది ఫిక్స్ చేసాం కదా, సో దాన్ని కూడా దీనిపై పెట్టినప్పుడు మనకి బోల్ట్లు ఉన్నాయి కదండి 4 పిల్లర్స్ కూడా, అక్కడ సెంటర్లో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనకి
ఈ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో అలా ఫిట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రేమ్కి ఇది కరెక్ట్గా ప్లేస్ అవ్వలేదనుకోండి, మనము ఆ లోపల ఉన్న సెంటర్లో బోల్ట్ ఉంది కదండి, దాన్ని తీసుకొని మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని మళ్ళీ గట్టిగా బిగించుకున్నట్టయితే మనకి ఫ్రేమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మనము ఈ ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్యాబ్రిక్ ఫిక్స్ చేసుకున్న ఫ్రేమ్ని పర్ఫెక్ట్గా అక్కడ ప్లేస్ అయిపోతుంది. అది మనకి అటు ఇటు కూడా కదలకుండా ఉంటుందండి. నాకైతే పర్ఫెక్ట్గా ఇక్కడ ప్లేస్ అయిపోయింది. మీరు అంటే నేను లూజ్ చేసుకోకముందే మీకు ఒకవేళ అక్కడ లూజ్ చేసుకోకుండా మీరు పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ అక్కడ ఫిక్స్ అవ్వలేదనుకోండి, మీరు అక్కడ లోపల ఉన్న బోల్ట్ అనేది లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కరెక్ట్గా ఆ ప్లేస్లో అది ప్లేస్ అయిపోతుంది, ఫిట్ అయిపోతుంది కరెక్ట్గా. సో మనం అటు ఇటు కూడా కదలకుండా ఉంటుంది. మగ్గం వర్క్ చేసేటప్పుడు బ్లౌజు మనకి ఈజీ అవుతుందండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదండి. మనం తీసుకున్న ఫ్రేమ్ అనేది స్టాండ్కి కరెక్ట్గా ప్లేస్ అయింది లేనిది చూడండి. సో మనకి ఫ్రేమ్ పెట్టగానే ఆ బోల్ట్లు ఉన్నాయి కదా, మనకి 4 బోల్ట్లు అనేవి ఆ సెంటర్లో ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనకి కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా అది ఉన్నట్టే. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా లేదు అనుకోండి, లోపల ఉన్న బోల్ట్ లూజ్ చేసుకోవడం కానీ టైట్ చేసుకోవడం కానీ చేయండి. సో ఒకవేళ మీకు ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఫ్రేము క్లాత్ అనేది ఫిక్స్ చేసుకున్నాం కదా, అది మనం కొంచెం పైకి ఇలా లాగామనుకోండి, అది పైకి వచ్చేస్తే అది కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేనట్టే. సో మీరు లోపల ఉన్న బోల్ట్ని లూజ్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా అక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నేను అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ అలాగే మనము మగ్గం వర్క్ చేయడానికి బ్లౌజ్ పైన మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.